హాయ్ గైస్, ఈరోజు టాపిక్ షాక్ అంటే ఆశ్చర్యపోవడం కాదు, అదొక మెడికల్ కండిషన్ అనమాట. అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలా వస్తుంది, ఏంటి అనేది చూద్దాం ఈరోజు. అసలు షాక్ అంటే ఏంటంటే అదొక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అనమాట. మన బాడీలో ఉన్న టిష్యూస్కి ఇంకా ఆర్గాన్స్కి ఆక్సిజన్ ఇంకా బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్ళినప్పుడు ఈ ఆర్గాన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. దానిలో ఫస్ట్ అయితే హైపోవాల్మిక్ షాక్. హైపోవాల్మిక్ షాక్ ఎందుకు వస్తుందంటే బ్లడ్ లాస్ అవడం వల్ల, ఏదైనా ఫ్లూయిడ్ లాస్ అవడం వల్ల, సివియర్ వామిటింగ్ కానీ, డయేరియా కానీ, డీహైడ్రేషన్ కానీ, బర్న్స్ కానీ, ఇలాంటి కండిషన్స్ వల్ల హైపోవాల్మిక్ షాక్ వస్తుంది అనమాట. సెకండ్ ఏంటంటే కార్డియోజెనిక్ షాక్ అనమాట. ఇది ఎప్పుడవుతుందంటే హార్ట్ సరిగ్గా పంప్ చేయనప్పుడు, హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు, సివియర్ ఎరిథమియాస్ అయినప్పుడు, ఇలాంటి కండిషన్స్లో అవుతుందన్నమాట. థర్డ్ ఏంటంటే సెప్టిక్ షాక్ అనమాట. ఇది ఎప్పుడవుతుందంటే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు, అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి, స్కిన్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అయినప్పుడు ఇది అవుతుంది. ఫోర్త్ వన్ ఏంటంటే అనాఫిలాటిక్ షాక్ అనమాట. ఏదైనా అలర్జిక్ రియాక్షన్ జరిగినప్పుడు ఇది అవుతుంది. ఏదైనా ఫుడ్ అలర్జీస్ కానీ, ఇన్సెక్ట్ అలర్జీస్ కానీ, ఇలాంటివి అయినప్పుడు అవుతుంది అనమాట. ఫిఫ్త్ ఏంటంటే న్యూరోజెనిక్ షాక్ అనమాట. ఏదైనా స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అయినప్పుడు, బ్రెయిన్ స్టెమ్ ఇంజరీస్ అయినప్పుడు ఇలాంటి కండిషన్ వస్తుంది. సో హైపోవాల్యూమిక్ షాక్లో బ్లడ్ లాస్ అయినప్పుడు, ఫ్లూయిడ్ లాస్ అయినప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ వీక్లో చెప్తాను. బై గైస్.